గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శనివారం భారతీయ విద్యాభవన్లో లఘు చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రముఖ గేయ రచయిత గజల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో మొత్తం 44 లఘు చిత్రాలను ప్రదర్శించారు. అనంతరం కళాకారులను సత్కరించి అభినందించారు. 2026 జనవరిలో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహిస్తామని గజల్ శ్రీనివాస్ తెలిపారు. తెలుగు భాషా వికాసం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. కేవలం ఒకళ్ళకు ఒక 10 మందికో కాదు. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ గారు నిర్వహణలో చిన్న లోపం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. మీరు తెలుగు మహాసభలు మేము సార్ మాకు ఆడిటోరియంస్ ఉండవు. మేము భారతీయ విద్యాభవన్ వారిని బెక్క చేసి అయ్యా మీరు ఆడిటోరియం వాడుకోవచ్చా అని అడుగుతాము. వారి దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ ఇక్కడ ఇంగ్లీష్లో పదాలు వాటిని మార్చేంత అవకాశం కానీ మాకు ఆ సౌలభ్యం ఇక్కడ ఉండదు. మేము వారు వేదిక ఇచ్చారు. ఈ వేదికలో ఎంత సదుపాయం ఉంటే అంత సదుపాయంతో తెలుగు చూపించడానికి ప్రయత్నం చేస్తాము. మీలాంటి వారు దాన్ని దీవిస్తూ ముందుకెళ్ళమని కోరుతున్నాను. మేము తెల్లారు లేస్తే రోడ్లెక్కి తెలుగు గురించి మాట్లాడతాము, పొద్దున్న లేస్తే తెలుగులోనే మాట్లాడతాము. ఇక్కడ చూసారు బయట అన్నీ కూడా మహానుభావులు తెలుగు వెలుగులు. ఇక్కడ శ్రీనాథుల గురించి, గుర్రం జాషువా గురించి పెద్ద పెద్ద పటాలు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇవన్నీ దయవుంచి మీ అందరికీ చెప్పేది ఏంటంటే తెలుగు భాషను ప్రేమిద్దాము, పరభాషను కూడా ఆదరించేటువంటి సంస్కారం మనకు ఉండాలి. దయవుంచి నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇది ఆంధ్ర సారస్వత పరిషత్ వేదిక కాదు, ఇది భారతీయ విద్యాభవన్ సిబిఎస్ఈ స్కూల్. దీన్ని దగ్గర చేయకూడదు. ఇక్కడ ఏదన్నా మన కోసం ఇప్పటికే అవన్నీ కూడా క్లోజ్ చేసి రామచంద్రరాజు గారు రాత్రి 1 గంట వరకు కూర్చుని ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన సదుపాయాన్ని ఇది ఆంధ్ర సారస్వత పరిషత్ వేదిక కాదు. అదిగో మహానుభావుడు ఆయన కృష్ణమూర్తి గారు వస్తున్నారు. వారు దీనికి డొనేట్ చేస్తే ఈ వేదిక వచ్చింది. మహానుభావుడు 5 లక్షల రూపాయలు అప్పుడు ఇచ్చి దీనికి కట్టించారు. ఇది అటువంటి మహానుభావులు ఇస్తే ఇది. కాబట్టి వేదిక ఇచ్చినటువంటి వారి దగ్గర మేము అతి చదువు తీసుకుని ఇక్కడ సిస్టమ్ని మార్చేటువంటి ప్రయత్నం చెయ్యము. పొద్దున్నే లేస్తే వాళ్ళని క్లాసులు నడుపుకోవాలి. మనకిచ్చినందుకే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. తరువాత చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక తెలుగు కుంభమేళాలాగా 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని రేపు జనవరి 3, 4, 5 తారీఖుల్లో గుంటూరులో సత్యసాయి స్పిరిచువల్ సిటీలో నేషనల్ హైవే ప్రాంగణంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించదలిచాం. 6 గవర్నర్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, చలనచిత్ర ప్రముఖులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి, ముఖ్యంగా సాహితీ సాంస్కృతిక కళారంగానికి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి సిద్ధమై వస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం తెలుగు వెలుగుని నింపేలాగా, తెలుగు భాష, తెలుగు జాతి నాది, ఆంధ్రమేవ జైతే నాది ఆంధ్రప్రదేశ్, అమరావతి నా రాజధాని అన్న స్ఫూర్తి కలిగించేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఇది వ్యక్తిగతమైనటువంటి ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుతున్నాం. అందులో సన్నాహాల్లో భాగంగా ఈరోజు లఘు చలనచిత్ర ఉత్సవాన్ని ఇక్కడ చేస్తున్నాము. 44 సినిమాలు తెలుగు భాషపైన అద్భుతంగా నిర్మాణం చేశారు. వాటిని ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. ఈ కార్యక్రమం దీని భారతీయ విద్యాభవన్ క్యాంపస్లో పి రామచంద్రరాజు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సినిమాలన్నీ కూడా, ఈ లఘు చలనచిత్రాలన్నీ కూడా రాబోయే రోజుల్లో యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరందరూ కూడా చూస్తారని, తెలుగు భాషల మీరందరూ కూడా ప్రేమను పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గజల్ శ్రీనివాస్. నమస్కారం. ప్రదర్శన తర్వాత వారందరికీ కూడా బహుమతి ప్రదానం ఉంటుంది. మొదటి ప్రైజ్ ₹1,00,000, రెండో ప్రైజ్ 75, మూడో ప్రైజ్ 50,000 అలా ఉంటుంది. కానీ తెలుగు మహాసభల సమయంలో ఈ బహుమతి ప్రదానోత్సవాన్ని రేపు 3వ తారీఖు సాయంత్రం పూర్ణకుంభ పురస్కారాల సమయంలో అందజేస్తాం.